అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ సిద్ధమవుతోంది. అసెంబ్లీలోని ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రాజా సింగ్లు గైహాజరయ్యారు. దాదాపు 20 నుంచి 25 అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నామన్నారు బీజేఎల్పీ డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, దేవాలయాలపై దాడులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించేలా 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నింటి మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల మీద భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం రేపు అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నాం. మరి అదేవిధంగా శాసనసభ సమావేశాలు జరిగేటటువంటి తీరు కూడా రేపు శాసనసభ సమావేశం ఉదయం, కానీ ఇప్పటి వరకు ఎజెండా రాలేదు. అసలు ఎన్ని రోజులు సభని నిర్వహిస్తారో సభ్యులకు ముందుగా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కనీసం వారం 10 రోజుల ముందే సభ్యులకు ఒక సమాచారం వస్తుండే. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు పెడతారు, అసలు ఏ విషయాల మీద చర్చ జరుగుతుంది, ఆ రకమైనటువంటి షెడ్యూల్ వస్తుండే. కానీ సమావేశం రేపు ఉన్నది, ఇప్పటి వరకు కూడా ఇంకా షెడ్యూల్ రాలేదు.